కష్టాలు చూడు, మమ్మల్ని ఎందుకు ఇంత కష్టం పెడుతున్నావు నాయన దేవుడా. మొక్కజొన్న విత్తనాలు నాటడానికి పొలానికి వచ్చాము. కలకల రాజులు కలవపు అడగచ్చు కానీ కొన్న మోని కున్న అడగరాదు. ఏం రోజునే చిన్ని పొట్టుకలు బాగున్నాయి, అట్లనే ఒక పాట కూడా వాడుతుంది. ఎక్కడ వాడదమ్మా. మరిది తోట్ల మంచం వేసిన పండుగ శ్రీరాముడా, మరిది తోట్ల మంచం వేసిన పండుగ శ్రీరాముడా, గాలి గలగల నీళ్ళ చప్పుడని దురరాదే జానకి, గాలి గలగల నీళ్ళ చప్పుడని దురరాదే జానకి. కుచ్చి చేతులు మంటలు వేస్తున్నాయి, తోలు వేసినాయి, కుచ్చి కుచ్చి మనకు ఎప్పటికీ ఇదే నాటి నా నడువులు పోతున్నాయి. దేవుడా, ఈ పొలం ఎప్పుడైపోతుందో, మా కష్టాలు చూడు, మమ్మల్ని ఎందుకు ఇంత కష్టం పెడుతున్నావు నాయన దేవుడా. పొలం మనం వేస్తున్నాయి కదా, ప్రతి ఒక్కరు కడుపులో తింటున్నారు. అంతే కారణం మనం ఈ పొలంలో ఈ పంటలు పండియడం వల్లనే కదా. ఏ పని చేసినా కష్టం ఉంది అని బాధపడదు, ఏ పని చేసినా సంతోషంగా చేయాలి. మాకు రెక్కాడితేనే బుక్క. మేము ఎంత కష్టపడినా మా రైతులకు రేట్లు పెంచరు, పత్తికి రేట్లు పెంచరు, వడ్లకు రేట్లు పెంచరు, కూలికి రేట్లు పెంచరు. మా బతుకులేంది, మేము రాత్రి అన్నాక పగులన్నాక కష్టపడుతున్నాం. మా జీవితం ఏంది. తినడానికి తోటకి వచ్చాము. నేనైతే ఫస్ట్ చూసి ఈ తోటని ఈత చెట్లేమో అనుకున్నా. తోట బాగుంది కదా, ఈత తోటనేనా ఇది? ఈతకల్లు కాదు, పెద్దమ్మ అడుగుతుందా? పెద్దమ్మ ఇది ఏం తోట? పామాయిల్ తోటమ్మా. పామాయిల్ తోటనా? అంటే ఇట్లా కాయ కాస్తుంది, ఇట్లా కాయ కాసి ఇంట్లో నూనె వెళ్తుంది. ఇంకా నూనె వెళ్తే ఇంకా ఇదని పామాయిల్ తోట అన్నట్టు. ఆయిల్ అవుతుంది, నూనె అవుతుంది. అంటే ఇది ఎండినాక నూనె తయారు చేస్తారు. ఇది పామాయిల్ తోట అంటాం ఫ్రెండ్స్. ఇది ఇంకో ఇది ఇట్లా ఉంటుంది గుల, దీంతో ఆయిల్ తయారవుతుంది అంట. మనకి ఎక్కువ పామ్ ఆయిల్ మనం వంటకి వాడడం కదా, డీప్ ఫ్రైకి దానికో దీనికో వాడుతుంటాం కదా. ఇదే ఆ తోట. బాగుందా ఫ్రెండ్స్? ఎలా ఉంది తోట? షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. విత్తనాలు నాటడం అయిపోయింది, తర్వాత గొర్రె కొట్టాలి. ఇప్పుడు ఆ ఎడ్లను చూసినమ్మడే నాకైతే అస్సలు చాలా హ్యాపీగా అనిపించింది. నేను కూడా చెరువు బాగుందక్క, చేపలు పట్టుకుందామా అక్క? వావ్, చెరువు నిజంగా మస్తు బాగుంది కదా. అక్కడ చేప ఉంది, లెట్ట చేప ఉన్నాడా? ఇప్పుడు చెట్లు అందులో పడితే మనం వద్దురా. అయినా సాయంత్రం అయింది, మళ్ళీ అందరు పోతున్నారు. బాయ్ ఫ్రెండ్స్, ఇంటికి వెళ్తున్నాం. పని అయిపోయింది కదా.
సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఓకే.